సర్వేపల్లి నియోజకవర్గంలో 5,600 ఎకరాలను భూ పంపిణీ చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజల వద్ద నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ 90% పైగా రెవెన్యూ సమస్యలు కొలిక్కి రావడం జరిగిందన్నారు. సర్వేపల్లి నియోజకవర్గంలో 5,600 ఎకరాలను భూమి పంపిణీ చేసినట్లుగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు. పొదలకూరు తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజల వద్ద నుంచి ఆయన అర్జీలను స్వీకరించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 90% పైగా రెవెన్యూ సమస్యలు కొలిక్కి రావడం జరిగిందన్నారు. సాంకేతిక కారణాల వల్ల చిన్నపాటి ఇబ్బందులున్నా వాటిని అధిగమిస్తామన్నారు. రైతు భూ యాజమాన్య హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ తిరగకుండా చర్యలు తీసుకోవడం జరుగుతుందన్నారు. భూ సమస్యలపై భూ పంపిణీపై అవగాహన లేని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి భూ పంపిణీలో అవకతవకలు జరిగాయనడం విడ్డూరంగా ఉందన్నారు. సంబంధించి 5,600 ఎకరాలు దాదాపుగా పట్టాలు పంపిణీ చేశాం. మరలా వాటికి సంబంధించి అసైన్మెంట్ రివ్యూ కమిటీలో ఇచ్చినటువంటి పట్టాలు సక్రమంగా రైతులకు అందాయి కదా, ఇంకేదన్నా సమస్యలు ఉన్నాయనేటువంటిది పరిశీలించడానికి ఈరోజు పొదలకూరు మండల రెవెన్యూ కార్యాలయంలో నిర్వహించినటువంటి ఈ గ్రీవెన్స్ డేకి హాజరు కావడం జరిగింది. అధికారులు అందరం కలిసి పాల్గొన్నటువంటి కార్యక్రమంలో దాదాపుగా 90% పైగా సమస్యలని కొలిక్కి రావడం జరిగింది. సాంకేతిక కారణాల వల్ల ఏదైనా చిన్నపాటి ఇబ్బందులు ఉన్నా సరే వాటిని అధిగమించి రైతు అనేటువంటి వాడు భూమి యాజమాన్యపు హక్కుల కోసం కార్యాలయాల చుట్టూ వెళ్లాల్సినటువంటి అవసరం లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రీసర్వే చేపట్టడం, రీసర్వే వల్ల భవిష్యత్తులో ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూడాలనేటువంటి నిర్ణయం, అధికారులు ఇంకా కాస్త అవగాహన కలిగించాల్సినటువంటి అవసరం ఉంది రైతులకి అని చెప్పి నేను ఈ సందర్భంగా అభిప్రాయపడుతున్నాను. ఎందుకంటే రైతులు అనుభవించేటువంటి భూమి ఎంత ఉంటే దానికి పట్టా ఇవ్వాలనేటువంటిది ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం. కొంతమంది అనుభవంలో వాళ్ళకు ఉన్నటువంటి రికార్డు కన్నా కాస్త ఎక్కువ ఉంది, కొంతమంది అనుభవంలో వాళ్ళకు ఉన్నటువంటి రికార్డు కన్నా కాస్త తక్కువ ఉంది. ఉన్నదానికన్నా ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళు మాకున్నంత నమోదు చేయలేదు, మాకు అధికంగా ఉంటే తగ్గించి వేశారు అని వాళ్ళు కొంతమంది ఫిర్యాదులు అందుతున్నాయి. అదేవిధంగా మాకు రికార్డులో ఎక్కువ ఉంది, తక్కువ ఇచ్చారు కాబట్టి మాకు ఉన్నంత వేయండి అని చెప్పి తక్కువ అనుభవంలో ఉన్నటువంటి వాళ్ళు కోరేటువంటి పరిస్థితి. అదే పెద్దలు పంపకాలు చేసినప్పుడు భాగదామాష కింద కాకుండా భూమి సారవంతమైనది అయితే కాస్త తక్కువ ఇచ్చారు, భూమి సారవంతం కానిటువంటి భూమి అయితే కాస్త ఎక్కువ ఇచ్చారు. దాన్ని ఈరోజు 600 మందికి 25 కేజీలు బియ్యం ఇచ్చారు, 2,700 మందికి 10 కేజీలు బియ్యం ఇచ్చారు. అందరూ అడుగుతున్నారు ఎక్కడిచ్చారు 4,000. నా అనుమానం ఆ 4,000 ఇప్పుడు ఏమన్నా కొట్టేశాడా, లేకపోతే ఎట్టపోయాయి. లెక్కల ప్రకారం 4,000 ఇచ్చింది, ఎందుకంటే అక్కడ నాన్ మిషన్ ప్యాకేజీలో కొట్టేశాడు. అదేవిధంగా కాబట్టి సోమిరెడ్డి ఉద్దేశం ఏమిటంటే ఎన్నికల్లో పోటీ చేయాలా గెలవాలనేటువంటిది కాదు లక్ష్యం. లక్ష్యం వేరు. ఎన్నికల్లో పోటీ చేయాలా, చందాలు దందాలు. సోమిరెడ్డి అంటే బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, దందాలు. లేదా ఎక్కడికన్నా ఎవరైనా ఇంటికి వచ్చినా లేకపోతే ఎవరికైనా ఫోన్ చేసినా ఈ శుభ సందర్భంలో తమరి చందా ఎంత చెప్పండి అని చెప్పి రాసుకోవడం. కాబట్టి చందాలు వసూలు చేసుకొని దందాలతో పాల్పడుతూ 10 రూపాయలు సంపాదించుకుంటే టికెట్ వస్తుంది, నిలబడతాం, అలవాటు అయిపోయాం. సోమిరెడ్డికి గెలుపు కొత్తగానే ఓటమి పాతే కదా, ఓటమి అలవాటు అయిపోయింది కదా, ఓడిపోతాడు. 5 సంవత్సరాల జీవనం గడిచిపోద్ది కదా, ఇప్పుడు వచ్చేటువంటి చందాలు పక్కన వేసుకుంటాడు. ప్రతిసారి నువ్వు 5 సంవత్సరాలు ఏం వ్యాపారం చేసి బ్రతుకుతున్నావు, ఎన్నికల్లో వచ్చినటువంటి చందాలు మిగిల్చుకున్నటువంటి వాడితో 5 సంవత్సరాలు కాలం గడుపుతున్నావు, పబ్బం గడుపుతున్నావు. నీ బ్రతుకంతా చందాల బ్రతుకు. కాబట్టి అటువంటి వాడు రైతులకు మేలు జరుగుతుంటే ఓర్వలేకున్నాడు, తట్టుకోలేకున్నాడు. ఒక
ఒకటే గుర్తుపెట్టుకో, అనేక రకాలైనటువంటి సమస్యలు నువ్వు ప్రతి ఒక్క దాని మీద నువ్వు నాతో పోరాడావు, ఒక్క దానిలో కూడా విజయం సాధించలేకపోయినటువంటి గుర్తుపెట్టుకో. మా తండ్రి విగ్రహ ఆ ప్రతిష్టతో సహా దానిలో కూడా నువ్వు కోల్పోయావు, దానిలో కూడా నువ్వు విజయం సాధించలేకపోయావు. కాబట్టి నీ కుచిత బుద్ధి, నీ నేరో మైండెడ్, నీవు చేసేటువంటి అసహ్యకరమైనటువంటి పనులు ప్రజలందరికీ తెలుసు. కాబట్టే భగవంతుడు మా పక్షాన ఉన్నాడు, కాబట్టే ప్రజలు మా పక్షాన ఉన్నారు, కాబట్టే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులు అందిస్తున్నాడు, ప్రభుత్వానికి అండగా నిలుస్తున్నారు. సోమిరెడ్డి లాంటి వాళ్ళని లెక్క చేయరు. కాబట్టి మరో 2-3 నెలల తర్వాత సోమిరెడ్డి చెప్పేది ఏంటంటే, ఆ సినిమాలో చూసాం, గుర్తుందో లేదో మీకు, ఏం సినిమా అది, అనగనగా ఒక ఊరా ఏదో సినిమా, దొంగలు తరుముకుంటా ఉంటే బ్రహ్మానందం ఆగుతాడు, ఆగిన మీద భయపడతారు, ఒక మంచి పోజ్ ఇస్తాడు, కరాటే పోజ్. కొట్టడానికి పోయేవాడు కూడా ఓయమ్మోడు అందరినీ కొడతారేమో అని చెప్పి కాస్త వెనకడుగు వేస్తుంటారు, ఉండేటుండే లవుతారు వాడు పరిగెత్తారని చెప్పేవాడు. గట్ట నీ పరిస్థితి ఏంటంటే ఆగి ఊహా అంటున్నావు. ఇప్పుడు తీరా జనాలందరూ ఆలోచనలో ఉండాలనుకుంటున్నావు, మరలా నీ అంతటా నువ్వు మళ్ళా 2 నెలల తర్వాత మరలా లఘు అందుకోవడమే, నీకు వేరే పనే లేదు నీకు. అందుకని నీ బ్రతుకంతా చందాలు దందాలతో బ్రతికేటువంటి వాడివి. కాబట్టి ఈసారి ఎన్నికల్లో మరలా నీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఎవరో కాదు, తెలుగుదేశం పార్టీ శ్రేణులే ఎక్కడ సర్వే చేసినా అయ్యా ఆయనైతే ఓడిపోతాడు, కాబట్టి మాకు ఎవరినైనా అభ్యర్థిని పెట్టండి తప్ప ఆయన మా వద్దు అని చెప్పి నీ సొంత పార్టీ వాళ్ళే ఈరోజు మాట్లాడేటువంటి పరిస్థితి. కాబట్టి ఇవన్నీ అర్థం చేసుకుని తప్పనిసరిగా రాబోయేటువంటి రోజుల్లో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకుంటాం. జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో రేపు ఓటు అడుగుతున్నాడు అంటే 2019 ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలను అమలు చేసి ప్రజల దగ్గరకు వెళ్ళి, ఇదిగో నేను ఇచ్చినటువంటి హామీలు మీకు అమలు చేశా, సంక్షేమ ఫలాలు అందించా, నాకు ఓటు వేయండి, ఆశీర్వదించండి అని చెప్పి అడగడానికి జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నాడు. చంద్రబాబు నాయుడు 2014లో చెప్పా, చెయ్యలే, 2019లో మట్టి కనిపించారు, జనాలు మర్చిపోయి ఉంటారు. కాబట్టి 2024లో మరికొన్ని ఓటుతో వస్తానని చెప్పి ఈరోజు వచ్చేటువంటి పరిస్థితి. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రాంత ప్రజానీకానికి ఎన్నికల కోడ్ ఏ రోజు వచ్చినా అప్పటి వరకు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి సమస్యని పరిష్కరిస్తాం. ఎవరికి ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా అన్ని రకాలైనటువంటి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. సోమిరెడ్డి ఏదైతే ఉన్నాడో ఈ మధ్య ఒక మాట అన్నాడు. ఏమన్నాడంటే, మొత్తం నాకు ఇచ్చినటువంటి అధికారిక లెక్కల ప్రకారం 3000 ఉంది, కాబట్టి 2000 ఎకరాలు గోవర్ధన్ రెడ్డి బినామీ పేరుతో పెట్టుకున్నాడు, ఇది 1000 కోట్ల కుంభకోణం అనేది మాట్లాడాడు. తలయాకాయ మోకాల్లో ఉందా అరికాల్లో ఉందో కూడా తెలియదు, ఎందుకంటే మెదడులో లేదు, మెదడు తాళ్ళలో లేదు. నేను అనుకున్నా చంకలో ఉందేమని అనుకున్నా, ఇప్పుడు చూస్తే అది నడుము కిందకి దిగి మోకాల్లో ఉందా అరికాల్లో ఉందా అనేటువంటి అనుమానం కలిగేటువంటి పరిస్థితి. ఎక్కడైనా నిర్దిష్టంగా ఈ భూమికి సంబంధించినటువంటి దగ్గర ఆరోపణలు ఉన్నాయంటే వాటి గురించి మాట్లాడచ్చు తప్ప, నువ్వు ఒక కాగితం తీసుకొని నీకు అసలు అడగడమే చేత కాదు, నువ్వు పనిచేసినప్పుడు కాసులు దండుకోవడం తప్ప సమస్యల గురించి పట్టించుకున్నటువంటి నీకు రైతులకు ఏ విధంగా ఎన్ని విధాలుగా పట్టాలు ఇస్తారో కూడా కనీస అవగాహన లేనటువంటి నువ్వు ఈరోజు మాట్లాడుతున్నావు అని అంటే అంతకన్నా దౌర్భాగ్యం మరొకటి. కారణం ఏమిటి? అసైన్మెంట్ ల్యాండ్ ఎంత ఇచ్చారు అంటే, ప్రభుత్వం భూమిగా ఉండి నేరుగా రైతుకి ఇచ్చేటువంటి దాన్ని అసైన్మెంట్ అంటాం. గతంలో అసైన్మెంట్ ఇచ్చి ఆ అసైన్మెంట్ అన్యాక్రాంతమైనటువంటి వాడికి ఇచ్చేవాడికి పిఓటి అంటాం. కాబట్టి నువ్వు అసైన్మెంట్కి ఎంత ఇచ్చారు, పిఓటికి ఎంత ఇచ్చారు, గ్రామాల వారిగా ఎంత ఇచ్చారు, మండలాల వారిగా ఎంత ఇచ్చారు, ఈ నియోజకవర్గం ఎంత ఇచ్చారు, జిల్లా వారిగా ఎంత ఇచ్చారంటే నీకు లెక్కలు తేలుతాయి తప్ప అసైన్మెంట్ ఎంత ఇచ్చారు అని చెప్పి రాసుకొని 3000 ఎకరాలు ఇచ్చారు కాబట్టి 5500 ఎకరాలు గోల్మాల్ అయిపోయిందంటే దాని అర్థం పేదవాడికి ఇంత పెద్ద ఎత్తున భూ పంపిణీ జరుగుతుంటే దానికోసం కింద స్థాయి విఆర్ఓ, విలేజ్ సర్వేయర్ దగ్గర నుంచి జిల్లా కలెక్టర్ దాకా ఎక్కువ సమయం గడిపి పేదవాడికి రైతులకి న్యాయం చేస్తుంటే దానిని తట్టుకోలేనటువంటి వ్యక్తి, దానిని ఓర్చుకోలేనటువంటి వ్యక్తి, రైతులకి మేలు జరుగుతుంది అంటే భరించలేనటువంటి వ్యక్తి సోమిరెడ్డి ఈరోజు రకరకాలుగా ఏదో ఒక విధంగా దీని మీద నీళ్ళు నీడలు కమ్ముకుంటే అధికారులు కాస్త స్లో అవుతారేమో, దానికి సంబంధించి ఏదో అవుతుందని నేను చెప్తున్నా మీకు. పాపం సోమిరెడ్డి అందరితో కళ్ళకంటున్నాడు, ఏమని 2 నెలలు 3 నెలలు 2 నెలలు 3 నెలలు 2 నెలలు 3 నెలలే. పాపం నీ గతి 2 నెలలు 3 నెలలే, ఎందుకంటే ఇప్పటికి 5 సార్లు ఓడిపోయాడు. ఈనాడులో పెద్ద ఆర్టికల్ వచ్చింది, వెరీ సారీ 5వ సారీ అని. ఈసారి వెరీ వెరీ సారీ 6వ సారీ అని చెప్పి రాస్తున్నాను. అందుకని నీకు డబుల్ హ్యాట్రిక్
నీకు డబల్ హ్యాట్రిక్, అతి తక్కువగా ఉండేటువంటి ఘనత ఇది రాజకీయాల్లో. పాపం సోమిరెడ్డి ఒక్కడే దానిని అందుకోబోతున్నాడు. చాలామందికి ఇప్పటికే ఒక రికార్డు ఉంది. సోమిరెడ్డి రికార్డుని ఎవరు బ్రేక్ చేస్తారనుకుంటే ఆయన రికార్డుని ఆయనే బ్రేక్ చేసుకునేటువంటి పరిస్థితికి వచ్చాడు. కాబట్టి ప్రధానంగా మనం ఆలోచన చేయవలసింది, నువ్వు ప్రజా సమస్యలు తీసుకురా, ప్రజా సమస్యల గురించి మాట్లాడు. నిన్న దాకా ఏమన్నావు, నేను ఉన్నప్పుడు 4,000 రూపాయలు డబ్బులు ఇచ్చినా 20 కేజీలు బియ్యం ఇచ్చిన.